నమస్తే, నా పేరు డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్, హెగ్డే హాస్పిటల్స్, హైదరాబాద్. బరువు తగ్గడానికి కావాల్సిన చిట్కాలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. కానీ ఒక జనరల్ టిప్స్ అనేది మనం పాటించవచ్చు. ఎలాంటిదంటే, రాత్రి ఆహారం డిన్నర్ అనేది 6:30 నుంచి 7 లోపు తీసుకుంటే, కనీసం 2 గంటలు పడుకునే ముందు 2 గంటల ముందు తీసుకుంటే మనకి బరువు తగ్గడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. రెండవది, తినేటప్పుడు మనం ఏమి తింటున్నామో ఆ ధ్యాస దాంట్లోనే ఉంటే, స్పెషల్గా ఫోన్ చూడడం కానీ, లేక టీవీ చూడడం కానీ, మెయిల్స్ ఆన్సర్ చేయడం కానీ, ఇలాంటివన్నీ లేకుండా తినేటప్పుడు నవలి తింటే మనకు ఆ హంగర్ హార్మోన్స్ అనేది తక్కువ అవుతుంది. మూడవది, మనము తీసుకునే పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఫుడ్ మనం సెలెక్ట్ చేస్తే ఆకలి అనేది తక్కువ ఉంటుంది, బరువు పెరగడాలు అనేది తక్కువ ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. రోజు సుమారు అరగంట అయినా ఎక్సర్సైజ్, ఏ ఎక్సర్సైజ్ అయినా, ఏ వ్యాయామం అయినా మనము పాటించాలి. వాకింగ్ కానీ, యోగా కానీ, లేకపోతే డాన్స్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదైనా ఒకటి ½ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ రోజు చేస్తే బరువు తగ్గడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మోర్ దెన్ ఆల్, ఒత్తిడిలో ఉండేటప్పుడు, స్ట్రెస్లో ఉండేటప్పుడు మనము షుగర్ పదార్థాలు లేక తీపి పదార్థాలు ఎక్కువ తింటాం. అలాంటివి తక్కువ చేయడానికి వీలైనంత వరకు హెల్తీ ఫుడ్స్, సపోజ్ నిజంగా మనకి స్వీట్గా తినాలి అలాంటివి ఉంటే బెల్లంతో చేసిన చిక్కీ కానీ, నువ్వుల లడ్డు కానీ, ఇలాంటివి మనం ప్రిఫర్ చేస్తే కొంతవరకు బరువు పెరగకుండా ఉంటుంది. ద సేమ్ టైం పండ్లు, మొలకలు ఇలాంటివి కంపల్సరీ ఒక సర్వింగ్ మనం తినే ఫుడ్ ప్లేట్లో పెట్టుకుంటే బరువు తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్, త్వరగా పడుకోవడం. అట్లీస్ట్ 10 లోపు ఆర్ 10 o'clock కల్లా మనం పడుకుంటే మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దీనివల్ల లేట్ నైట్ నిద్ర చేయడం వల్ల 12 వరకు 1 వరకు టీవీ చూడడం కానీ, వేరే పనులు చేయడం కానీ ఉంటే అప్పుడు ఆకలి ఎక్కువ అయ్యి మనం ఇంకా ఎక్కువ తింటాం. దీనివల్ల బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది. సో వీలైనంత వరకు త్వరగా పడుకుంటే 10 o'clock ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. దీనివల్ల బరువు తగ్గడం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్, ఒక 10-15 minutes మెడిటేషన్ చేస్తే దీనివల్ల స్ట్రెస్ హార్మోన్స్ అనేది తక్కువ అయ్యి మనం ఏమి తింటున్నామో, మనం తినే ధ్యాస, మన శ్రద్ధ అనేది పెరుగుతుంది.